హాయ్ అండి, నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు నేను ట్రైడెంట్ మేకు EDV X సిరీస్ ఆటో ట్రైన్ వాల్వ్ గురించి వివరించబోతున్నాను. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఇది వచ్చి పవర్ సప్లై కాయిల్, ఇది వచ్చి మెకానిజం పార్ట్. మోడల్ నెంబర్ EDV X. ఇక్కడ చూడండి, ఇది వాల్వ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అండి. మీకు ఈజీగా అర్థం కావాలని ఇమేజ్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇది వచ్చి స్ట్రైనర్, ఇది స్ప్రింగ్, ఇది మూవింగ్ పార్ట్, ఈ రెండు పిన్ హోల్స్ అండి. మాయిశ్చర్ ఇలా ఎంటర్ అయ్యి స్ట్రైనర్లో ఫిల్టర్ అయ్యి స్ట్రైనర్ త్రూ ఈ హోల్ నుంచి ఛాంబర్లోకి ఇన్ అయ్యి ఈ హోల్ నుంచి అవుట్ అవుతుంది. ఇది వచ్చి వాల్వ్ ఓపెన్ క్లోజ్ మూవింగ్ పార్ట్ అండి. వాల్వ్ ఓపెన్లో ఉన్నప్పుడు ఈ మూవింగ్ పార్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది. వాల్వ్ క్లోజ్లో ఉన్నప్పుడు మూవింగ్ పార్ట్ అనేది ఈ సెంటర్ హోల్ని క్లోజ్ చేస్తుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. వాల్వ్ క్లోజ్ పొజిషన్లో సెంటర్ హోల్ క్లోజ్ అవుతుందండి. వాల్వ్ ఓపెన్ కండిషన్లో ఈ మూవింగ్ పార్ట్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఈ మూవింగ్ పార్ట్ లిఫ్ట్ అయ్యి మాయిశ్చర్ ఇలా వచ్చి దీని ద్వారా ఇలా బయటకు వెళ్ళిపోతుంది. వాల్వ్ క్లోజ్లో ఉన్నప్పుడు స్ప్రింగ్ టెన్షన్ ద్వారా ఈ మూవింగ్ పార్ట్ అనేది కిందకి ప్రెస్ చేయబడి ఉంటుంది. మాయిశ్చర్ బయటకు వెళ్ళదు. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మూవింగ్ పార్ట్ అనేది ఇదండి. ఇక్కడ స్పానర్ వేసి దీన్ని ఓపెన్ చేస్తే ఈ పార్ట్ ఇది వచ్చి ఈ పార్ట్, ఇది వచ్చి మూవింగ్ పార్ట్. మీరు దీన్ని కూడా ఓపెన్ చేసి ఇందులో స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇమేజ్లో ఈ స్ట్రైనర్ అండి, ఇది స్ట్రైనరే. ఈ స్ట్రైనరు, ఈ సపోర్టింగ్ నట్టు. ఈ ఇమేజ్ చూడండి, ఈ సెంటర్ హోలు, ఈ హోలు, ఈ అవుట్ హోలు, ఈ హోలు. మాయిశ్చర్ ఇలా ఎంటర్ అయ్యి అంటే ఈ సెంటర్ హోల్ ద్వారా ఈ ఛాంబర్లోకి వచ్చి ఈ సైడ్ హోల్ ద్వారా అంటే ఈ సైడ్ హోల్ ద్వారా మాయిశ్చర్ అవుట్ అవుతుంది అనమాట. ఇప్పటివరకు మనం ఈ వాల్వ్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ తెలుసుకున్నాం, అలాగే దీని యొక్క ఆపరేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రబుల్ షూటింగ్ కూడా తెలుసుకుందాం. మాయిశ్చర్ ఇలా ఎంటర్ అయ్యి స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఈ హోల్ నుంచి ఈ హోల్ ద్వారా బయటకు వెళ్తుంది అనుకున్నాం కదా. మాయిశ్చర్లో అప్పుడప్పుడు స్కేలింగ్ కానీ రస్ట్ కానీ వచ్చి ఈ స్ట్రైనర్లో జామ్ అవుతుందండి. ఈ స్ట్రైనర్ బ్లాక్ అయినా కూడా ఈ మాయిశ్చర్ అనేది బయటికి రాదు. అలాగే ఏదైతే స్కేలింగ్ ఈ పిన్ హోల్స్లో కానీ ఈ పిన్ హోల్స్లో కానీ జామ్ అయినా కానీ ఈ మాయిశ్చర్ అనేది అవుట్ అవ్వదు. సోలనాయిడ్ పవర్ సప్లై కాయిల్ ఫెయిల్ అయినా కానీ ఈ వాల్వ్ ఓపెన్ అవ్వదు, మాయిశ్చర్ అనేది బయటకు రాదు. లేదంటే ఈ స్ప్రింగ్ డ్యామేజ్ అయినా కూడా ఈ మూవింగ్ పార్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వదు. అలాంటి కండిషన్లో కూడా మనకి ఈ వాల్వ్ అనేది పనిచేయదు. ముఖ్యంగా స్ట్రైనర్ ఒకటి క్లీన్గా ఉండాలి. అలాగే ఈ రెండు పిన్ హోల్స్, చిన్న పిన్ హోల్స్ అన్నమాట ఇవి. ఈ రెండు పిన్ హోల్స్ క్లియర్గా ఉండాలి. ఈ పార్ట్ ఓపెన్ చేస్తే ఈ పిన్ హోల్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఓపెన్ చేస్తే మనం ఈ స్ట్రైనర్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వాల్వ్ యొక్క టైమర్ సెట్టింగ్స్ చూద్దాము. చూడండి, ఇక్కడ ఈ వాల్వ్, ఇది పవర్ సప్లై కాయిల్. దీని యొక్క పవర్ సప్లై వచ్చి 230 volts చేసి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ యొక్క టైమర్ ఇమేజ్ని ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది వచ్చి పవర్ ఆన్ లేదా వాల్వ్ ఓపెన్ ఇండికేటర్ అండి. రెడ్లో ఉంటే పవర్ ఆన్లో ఉందని అర్థం, గ్రీన్లో ఉంటే వాల్వ్ ఓపెన్ అయిందని అర్థం. ఇది వచ్చి ఆన్ టైం సెట్టింగ్ అండి, సెకండ్స్ మాత్రమే. ఆన్ టైం అంటే వాల్వ్ ఎంతసేపు ఓపెన్లో ఉండాలి అనేది. 1 సెకండ్ ఆన్లో ఉండాలా, 5 seconds ఆన్లో ఉండాలా, 10 seconds ఆన్లో ఉండాలా, 15 seconds ఆన్లో ఉండాలా, 20 seconds ఆన్లో ఉండాలా, 25 seconds ఆన్లో ఉండాలా అని. ఓకే, ఇది వచ్చి సైకిల్ టైము. 1 minute ఒకసారి ఆన్ అవ్వాలా, 30 minutes ఒకసారి ఆన్ అవ్వాలా, లేదా 60 minutes ఒకసారి ఆన్ అవ్వాలా, 90 minutes ఒకసారి ఆన్ అవ్వాలా, 120 minutes ఒకసారి ఆన్ అవ్వాలా అనేది. ఇది వచ్చి సైకిల్ టైము, ఇది ఆన్ టైము. ఈ సెట్టింగ్ కూడా చూడొచ్చు మీరు. ఈ పొజిషన్ ఇక్కడ ఉంటే 1 second ఉందని ఆన్ టైం సెట్టింగ్, ఇక్కడ ఉంటే 1 second ఉంది.
5 seconds, 10 seconds, 15 seconds, 20 seconds, 25 seconds. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ టెస్టర్తోని ఇది మూవ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా టెస్టర్ పెట్టి జస్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే, ఇదేనంతే. అలాగే ఇది కూడా 1లో ఉంటే 1 minute ఒకసారి ఆన్ అవుతుంది, 30లో ఉంటే 30 minutes ఒకసారి ఆన్ అవుతుంది, 60లో ఉంటే 60 minutes ఒకసారి ఆన్ అవుతుంది, 90లో ఉంటే 90 minutes ఒకసారి ఆన్ అవుతుంది, 120లో ఉంటే 2 hours ఒకసారి ఆన్ అవుతుంది. సైకిల్ టైం వచ్చి 1 minute ఉంది, ఆన్ టైం వచ్చి 5 seconds ఉంది. అంటే ప్రతి 1 minute ఒకసారి 5 seconds వాల్వ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది. మళ్ళీ 1 minuteకి 5 seconds ఓపెన్. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, సైకిల్ టైం వచ్చి 1 minute ఉంది, 30 minutes ఉంది, 60 minutes ఉంది, 90 minutes ఉంది, 120 minutes ఉంది. నాకు 5 minutes కానీ 10 minutes కానీ 20 minutes కానీ లేదంటే 40 minutes కానీ 70 minutes కానీ 80 minutes కానీ కావాలంటే చేయొచ్చా, పెట్టుకోవచ్చండి. ఈ పాయింట్ని ఈ మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి 30 minutes, ఇక్కడి నుంచి ఇక్కడికి 60 minutes, ఇక్కడి నుంచి ఇక్కడికి 90 minutes, ఇక్కడి నుంచి ఇక్కడికి 120 minutes. మీరు ఈ పాయింట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి 30 minutes లోపల ఎంత కావాలంటే అంత ఇక్కడ కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 minutes అనుకున్నప్పుడు మీకు ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోవచ్చు. 5 minutes కావాలా, 10 minutes కావాలా, 20 minutes కావాలా, 40 minutes కావాలా, 50 minutes కావాలా, 60-70 minutes కావాలా, 80 minutes కావాలా, 90 minutes, 100 minutes, అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా వీడియోలు చూస్తున్నవారు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.